కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో గల ప్రముఖ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూంలలో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థులను ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్ లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళన, నిరసన ప్రదర్శనల నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమ్రోగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక విద్యార్థిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూంలలో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లలో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గాని, జిల్లా పాలన యంత్రాంగం నుంచి గాని ఎవరు బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించడం లేదని తెలుస్తోంది. 2022 నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్న ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్లుగా దాదాపుగా 300 పైన వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఎక్స్లో విద్యార్థులు పోస్ట్ చేసిన సమాచారం ఆధారంగా ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ప్రముఖ నాయకుడు తనయుడు కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైరల్ అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల ప్రమేయం స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థికి చెందిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లవల్లేరు పోలీసులు ప్రకటించారు. గర్ల్స్ హాస్టల్లో కెమెరాలు పెట్టించిన విద్యార్థిని విజయ్గా గుర్తించారు. అతను కొడాలి నాని అనుచరుడు కొడుకు అని తేలింది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థిని సాయంతో హిడెన్ కెమెరాలు పెట్టించి బాయ్స్ హాస్టల్లో ఉంటున్న విజయ్ ఆ వీడియోలు తీసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం అడగ్గా నా వెనక కొడాలి నాని ఉన్నాడు, గడ్డం గ్యాంగ్ ఉంది, ఏమైనా చేస్తా అంటూ విజయ్ తరచూ బెదిరిస్తూ ఉండేవాడని తోటి విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు కొడాలి నాని అనుచరుల దారుణాలు బయటకు పడడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న ముంబై హీరోయిన్ ఘటన, నేడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన చూసి నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం మహిళలని ఎలా వేధించింది, జరిగిన తీరు చూసి దేశం మొత్తం విస్తుపోతుంది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడాలి నాని పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. కొడాలి నాని పారిపోవడం వెనుక ఈ కేసు కూడా ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. విద్యార్థుల నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లు కూడా భావిస్తున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వాళ్లను విచారించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరాలతో హాస్టళ్లలో విద్యార్థినులు చిత్రీకరించడంపై పోలీసులు అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇంకా దీని గురించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. సో చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్. ఎప్పటికప్పుడు మీకు తాజా వార్తలను అందించడమే మా బాధ్యత. మరి ఇప్పుడు ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇంకా మనకి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. దీని మీద పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.